అయితే గతంలో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి బహుమానాలు. వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. కడియంలో ఆడదాం ఆంధ్ర క్రీడలు ప్రారంభం. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంపీడీఓకే రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ క్రీడల్లో ఉత్సాహంగా యువకులు పాల్గొనాలని కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడలు 5 స్థాయిలో 5 అంశాలలో క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు పురుషులు, మహిళల విభాగంలో జరుగుతాయని వివరించారు. కడియం మండల వైసీపీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలాంటి క్రీడాకారులు ఉన్నారని వారిని వెలుగులోకి తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దేశంలో మరెక్కడా లేని విధంగా దీనిని చేపట్టిందని తెలియజేశారు. తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ 47 రోజుల పండుగ వాతావరణంలో జరిగే ఈ క్రీడల్లో ప్రతి క్రీడాకారుడు పాల్గొనాలన్నారు. మండల విద్యాధికారులు లజపతిరాయ్, నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ మాట్లాడారు. అనంతరం గొల్లపల్లి సత్యనారాయణ క్రీడాకారులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. వాలీబాల్ కోర్టును ప్రారంభించి మొదటి మ్యాచ్ నిర్వహించగా శ్రీకాంత్ టీం విజయం సాధించింది. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, కనకవల్లి, లక్ష్మి, పాఠశాల పి. డీలు ఎం. డేవిడ్, వీరబాబు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎండిఓ గారి ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. సరే, కుడి చేతుల ముందుకు చాచుకోవాలి. కోరుతూ ఉన్నా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్, అలా దగ్గరగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని క్రీడా స్ఫూర్తితో భాగస్వామిని అవుతానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Very good.